బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. వీటితో పాటు సిఐడికి కూడా కంప్లైంట్లు అందడంతో నోటీసులు జారీ అయ్యాయి. విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా చిత్రీకరించినట్లు అభియోగాలు రావడంతో విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు ఆర్జీవి. ఇక గుంటూరు సిఐడి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు రామ్ గోపాల్ వర్మ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, నోటీసులు ఎటువంటి అంశాలు పేర్కొన్నారు? మొత్తం మీద చూసుకుంటే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా టైటిల్ని తీశారు. అయితే అప్పట్లో ఈ సినిమా విడుదల సమయంలో హైకోర్టు డైరెక్షన్ చేసింది, టైటిల్ మార్చాలని చెప్పి సూచన చేసింది. అయినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ మొన్నటి ఎన్నికల వరకు కూడా ఆ టైటిల్ని మార్చకపోవటాన్ని ఉద్దేశిస్తూ కూడా సిఐడి అధికారులు గతంలోనే రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన దాని పెదప ఆయన దాదాపుగా 8 వారాలు గడువు కావాలని చెప్పి సిఐడి అధికారులకి మెసేజ్ పెట్టారు. ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు మరొకసారి విచారణకు రావాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఆయనపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి 3 చోట్ల కూడా సిఐడి అధికారులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై విచారించిన సిఐడి అధికారులు దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, సాక్షులు, ఫిర్యాదుదారులు అందరినీ కూడా సమగ్రంగా విచారణ చేసి మరొకసారి ఆయనకి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు ఇచ్చిన దాని నేపథ్యంలో ఆయన్ని ఈ నెలలో 15వ తేదీలోపు విచారణకు రావాలని చెప్పి సిఐడి అధికారులు కోరారు. అయితే ఆ నోటీసును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఇవ్వాలని, అంటే సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుని క్వాష్ చేయాలని చెప్పి కోరుతూ అలాగే తదుపరి విచారణ నిలిపివేయాలంటూ కూడా ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ నిన్న అర్ధరాత్రి సమయంలో ఒక పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. ఆ పిటిషన్కి సంబంధించి ఈరోజు రిజిస్టర్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే 2019 సమయంలో తీసిన సినిమాకి సంబంధించి హైకోర్టు అంటే కోర్టు ఇచ్చిన డైరెక్షన్లు కూడా పట్టించుకోకుండా కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని చెప్పి కూడా ఆయనపై ఒక ఫిర్యాదు ఉంది. సో ఈ ఫిర్యాదు నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. 3 చోట్ల నమోదైన కేసులకు సంబంధించి కూడా సిఐడి అధికారులు వర్మకి నోటీసులు జారీ చేశారు. రత్న రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఇంతకు ముందు కూడా అటు ఏపీలో వర్మకి సంబంధించి కొంత విచారణ జరగడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మరోసారి సిఐడి నుంచి నోటీసులు అందుకున్న క్రమంలో మరి వర్మ దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? ప్రస్తుతం అయితే వర్మకి సిఐడి అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టే ఉద్దేశంతో హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి చర్యలు నిలిపివేయాలి, లేకపోతే దీంట్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరుతూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇంకా న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన అధికారికంగా కానీ అనాధికారంగా ఎటువంటి సమాధానం కానీ సమాచారం ఇచ్చే కానీ అవకాశాలే తెలియవు. గతంలో ఏదైతే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సంబంధించి కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు నమోదైంది. దాదాపుగా ఆయన 2 సార్లు ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు విచారణ పిలిచారు. ఒక రోజంతా ఆయన విచారించి పంపించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి గత నెల 14 విచారణకు రమ్మన్నారు. కానీ ఆయన గత నెల 14న విచారణకు రాకుండా 8 వారాల సమయం కోరారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు మరొకసారి రావాలని చెప్పి సిఐడి అధికారులు నోటీసు ఇచ్చిన నేపథ్యం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రత్న రైట్ శివ, ఇంతకు ముందు కూడా ఒక కేసులో పోలీసులు ఏపీ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావటం, ఆర్జీవిని అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటి దగ్గర వేచి ఉండడం కూడా మనం చూసాం. అప్పుడు నేను ఇంట్లో లేనని చెప్పడం, ఆయన నేను తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పడం కూడా ఇదంతా చూసాం. మళ్ళీ రెండోసారి సిఐడి నుంచి నోటీసులు అందుకున్నారు. దీనికి సంబంధించి ఆర్జీవిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏదైనా నన్ను ఇంతకు ముందు జరిగిన కేసుకి సంబంధించి నన్ను అరెస్ట్ చేస్తే కనుక జైల్లో కూర్చుని ఒక 4 సినిమా కథలు రాసుకుంటాను, అప్పుడు కొన్ని సెన్సేషనల్ కామెంట్లు కూడా చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సిఐడి నుంచి నోటీసులు అందుకుంటున్నారు. ఇలా వరుసగా ఆర్జీవికి సంబంధించి తెరపైకి వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కేసులు. సో దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు శివ? అంటే ఖచ్చితంగా ఆర్జీవికి సంబంధించి ఆయన పేరుకి మాత్రమే జైల్లో అరెస్ట్ వేస్తే సినిమా రాస్తాను, సినిమాల స్టోరీలు రాస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి నిజంగా ఆయన సినిమా స్టోరీలు రాసుకునే అవకాశం ఉంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఎందుకు వేయాలనేది ఇప్పుడు టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. నిజంగా రామ్ గోపాల్ వర్మకి సంబంధించి తప్పు చేయలేదని భావించినట్లయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఎందుకు వేయాలి, ఇంట్లో ఉండి లేనని చెప్పి ఒంగోలు పోలీసులకు ఎందుకు చెప్పాలనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఆయన వ్యవహరించిన తీరు కానీ లేకపోతే
లేకపోతే కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయానికి సంబంధించి కానీ, అలాగే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కానీ ఆయనపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక చోట్ల దాదాపుగా 12-13 ఫిర్యాదులు వచ్చాయి. సో ఈ 12-13 ఫిర్యాదులకు సంబంధించి ఒంగోలు జిల్లాలో ఒక పోలీసులో కేసు నమోదైన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత విజయవాడ, మంగళగిరి, అనకాపల్లి, ఒంగోలు మళ్ళీ సిఐడికి సంబంధించి తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు నమోదని వీటన్నిటిని కూడా సిఐడి విచారణ చేపట్టింది. సో ఈ నేపథ్యంలో సిఐడి విచారణకు ఆయనకు సహకరించాల్సిన పోయి ఎదురుగా ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం, లేకపోతే పోలీసులు అడిగితే సమాధానం చెప్పకుండా ఉండటం, పోలీసులు వస్తే లేడని చెప్పడం, ఇట్లా రకరకాల విచిత్రమైన సంఘటనలు చేస్తూ కూడా రామ్ గోపాల్ వర్మ విచారణ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇటు పోలీసులు, టీడీపీ నేతలు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా రామ్ గోపాల్ వర్మ తప్పు చేయకపోతే, లేకపోతే వేరే కారణాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆయన వచ్చి విచారణకు హాజరై ఆయన వద్ద ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు, ఆయన పోస్టులు పెట్టాడా పెట్టలేదా, లేకపోతే టైటిల్ హైకోర్టు డైరెక్షన్ చేసినప్పుడు ఎందుకు మార్చలేదు, మార్చకపోవడానికి ఎవరైనా ఒత్తిడి ఉందా అనేది క్లారిటీ ఇస్తే పోతుంది. కానీ ఈ రకంగా హైకోర్టును ఆశ్రయించడం, పోలీసులకి విచారణకు సహకరించకుండా డొమ్మా కొట్టడం తదితర అంశాలు చేయడాన్ని కూడా ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు పోలీసులు కానీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.